మన భారత ప్రభుత్వం తక్షణమే మహాభారత్ అనే పేరుతో ఒక వ్యవస్థను స్థాపించాలి. ఈ వ్యవస్థ 2047 వరకు వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలి. అంటే ఇంచుమించు 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాలు ఈ మహాభారత వేదికగా ఏం చేయాలంటే, మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం ప్రతి నెల 1% నిధులు ఈ మహాభారత్కి కేటాయించాలి. అంటే 29 రాష్ట్రాలు కూడా ప్రతి నెల 1% నిధులు ఈ మహాభారత్కి కేటాయించాలి. అంతేకాకుండా మన జిఎస్టీలో ఉన్న విధానంలో ఒక కొత్త మార్పులను చేస్తూ ఒక నూతన జిఎస్టీ విధానాన్ని తీసుకొచ్చి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఏ విధంగా ఉన్నాయో ఎంజిఎస్టీ అనే పేరుతో ఒక నూతన జిఎస్టీ విధానాన్ని తీసుకొచ్చి సామాన్యుల మీద కాకుండా ధనికుల మీద ఎంతో కొంత ఈ భారం పడే విధంగా, అదేవిధంగా లగ్జరీ ఐటమ్స్ మీద ఒక మాస్తరు ఎంజిఎస్టీని విధిస్తూ ఈ విధంగా ఈ ఎంజిఎస్టీ ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా ఈ మహాభారత్ అనే వేదికకు వ్యవస్థకు చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. దీని ద్వారా ఏం జరుగుతుందంటే, మన రాష్ట్రాల ద్వారా అలాగే ఎంజిఎస్టీ ద్వారా కొంత నిధులు అనేది ఈ మహాభారత్కు చేరే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మన దేశంలో ఉన్న ప్రజలకు పిలుపునిస్తూ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేస్తూ ప్రజల నుంచి కూడా ఎంతో కొంత నిధుల్ని సేకరిస్తూ మన దేశంలో ఉన్న సెలబ్రిటీల ద్వారా, క్రీడాకారుల ద్వారా ప్రచారం చేస్తూ ఎవరికి తోచినంత నిధుల్ని ఈ మహాభారత అనే వ్యవస్థకి చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా రాష్ట్రాల ద్వారా, ఎంజిఎస్టీ ద్వారా, ప్రజల ద్వారా ఈ మహాభారత అనే వ్యవస్థ ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. ఈ విధంగా చేరినటువంటి ఈ నిధుల్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఎందుకు ఈ విధంగా నిధులు సేకరించాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జై భారత్, మహాభారత్. జై హింద్. మన భారత ప్రభుత్వం తక్షణమే మహాభారత్ అనే పేరుతో ఒక వ్యవస్థను స్థాపించాలి. ఈ వ్యవస్థ 2047 వరకు వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలి. అంటే ఇంచుమించు 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాలు ఈ మహాభారత వేదికగా ఏం చేయాలంటే, మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం ప్రతి నెల 1% నిధులు ఈ మహాభారత్కి కేటాయించాలి. అంటే 29 రాష్ట్రాలు కూడా ప్రతి నెల 1% నిధులు ఈ మహాభారత్కి కేటాయించాలి. అంతేకాకుండా మన జిఎస్టీలో ఉన్న విధానంలో ఒక కొత్త మార్పులను చేస్తూ ఒక నూతన జిఎస్టీ విధానాన్ని తీసుకొచ్చి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఏ విధంగా ఉన్నాయో ఎంజిఎస్టీ అనే పేరుతో ఒక నూతన జిఎస్టీ విధానాన్ని తీసుకొచ్చి సామాన్యుల మీద కాకుండా ధనికుల మీద ఎంతో కొంత ఈ భారం పడే విధంగా, అదేవిధంగా లగ్జరీ ఐటమ్స్ మీద ఒక మాస్తరు ఎంజిఎస్టీని విధిస్తూ ఈ విధంగా ఈ ఎంజిఎస్టీ ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా ఈ మహాభారత్ అనే వేదికకు వ్యవస్థకు చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. దీని ద్వారా ఏం జరుగుతుందంటే,